ఈ చిత్రం లైట్గా వల్గారిటీ ఉంటుంది. ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఈ చిత్రం చూడొద్దు దయచేసి. డాన్లు ఎర్రి పుష్పం అయితే వచ్చిన క్లయింట్స్ కూడా ఎర్రి పుష్పం అయితే ఎలా ఉంటుందో అదే మా కథ. నీకొందరా ఇందులో బూతు రాస్తాన్రా, వచ్చిన వాళ్ళందరూ అదే పదంతో పిలుస్తారా. డాన్ వాడ్డ ఇదేనండి, డాన్ వాడ్డ. డాన్ వడ్డా కాదు, డాన్ అడ్డా. పలకడం రాదంటే మూసుకు కూర్చో, లేకపోతే కోసి కారం పెడతా. అయ్య బాబు, అయ్య బాబోయ్, ఏంటండి బాబు, నేను డాన్ చోటు ఇదే ఫస్ట్ టైం అండి. భలే ఉన్నారండి బాబు మీరు. అందరూ లుంగీలు వేసుకుని లుంగీలు నైటీలు వేసుకున్నారంటండి. ఇదేంటండి వెరైటీగాను, ఎప్పుడు ఏ సినిమాలో చూడలేదండి. వెరైటీగా ఉన్నారండి బాబు మీరు. హాయ్ ఎవడరా ఎరుపు? అయ్య బాబాయ్, ఊర్లో కూడా ఎరిపి అంటారండి. హాయ్ అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అందుగురించి మీరు డాన్లు వేయరండి బాబు. మా పెండగాడు డాన్లు ఇట్టే పసికట్టేస్తారా అని చెప్పి అన్నాడండి. హాయ్ అడోరై. అయ్య బాబాయ్, మీరు ఎక్కడ డానేండి బాబు? పిల్లి బొమ్మలు పట్టుకుని రుద్దేస్తున్నారేంటి అండి బాబు? అదేంటండి? హాయ్ అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, హైదరాబాద్ లో పిల్లి బొమ్మలు రుద్దేస్తారేంటండి? మా ఊర్లో ఒరిజినల్ పులితో ఆడేసుకుంటూ తెలుసండి. హాయ్ అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. ఇది పిల్లి బొమ్మ కాదురా, పులి బొమ్మ. కళ్ళు దొబ్బాయా ఏంటి? డాన్లు కూడా పులిలతో ఆడుకుంటారా, నీకు తెలీదా? పులిని కొనడానికి డబ్బు లేక బొమ్మతో ఆడుకుంటున్నాను రా. ఏ నుంచి వచ్చినావు? అయ్య బాబాయ్, దువ్వండి బాబు మాది. హాయ్ అయ్య బాబాయ్, మీరు ఎక్కడ రండి బాబు, మా దువ్వండి బాబు. హాయ్ ఓ ఐ సీ. మీరెక్కడ రండి బాబు, మా దువ్వండి. డాన్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలానే ఒక సినిమాలో బ్రహ్మానందం గారు అలానే ఏవిఎస్ గారు దువ్వా అనగానే ఊరి పేరు అనుకోకుండా దువ్వడం స్టార్ట్ చేశారు. మీరలా చేయకండి. దువ్వా అనేది ఊరి పేరు. కరెక్ట్. ఈ ఎరుపు నన్ను ఎరుపుష్పం చేశాడు. దాంతో ఏం పని నీకో చెప్పు. ఊర్లో అండి రైలు టికెట్ కొంటేనే టికెట్ ఇచ్చేవాడు 2 రూపాయలు ఇవ్వాలండి. అన్ని గట్టిగా అడిగితే దేవనరా నీ దిక్కున్న కాడికి చెప్పుకోరా అని చెప్పి ఆడల ముందు ఇన్సాల్ట్ చేసాడండి. అప్పుడు నా పెన్ కార్డు దగ్గరికి వెళ్ళి, ఒరే రైలు టికెట్ ఇచ్చేవాడు ఇన్సాల్ట్ చేసాడురా, ఆ బూతుని పేల్చేయాలరా మనం అని చెప్పంటే, హైదరాబాద్ లో డాన్లు ఉన్నారా, వాళ్ళు నువ్వు చెప్పిన పని చేస్తారా, బూతుని పేల్ చేస్తారా అని చెప్పి అన్నాడండి. అప్పుడు 2 ఏళ్ళు మా ఫ్రెండ్ దగ్గర అప్ చేశాండి, హైదరాబాద్ వచ్చేసానండి. నా ఫ్రెండ్ గాడండి, డాన్ దగ్గరికి వెళ్తాం ఫస్ట్ టైము, కొత్త బట్టలు వేసుకెళ్ళరా, ఇలా వెళ్ళకో రిచ్చుకెళ్ళాలరా డాన్ దగ్గరికి అని చెప్పి అన్నాడండి. కోతి వెళ్ళండి, ఇంకోండి కొత్త బట్టలు కొత్త చెప్పులు అన్ని కొనుక్కుని వచ్చేసానండి. హాయ్ అదంతా సర్లే, ముందు అడ్వాన్స్ ఇవ్వండి, పని మొదలు పెట్టా. మీరు డాన్ గారు, మీరు పని మొదలు పెట్టండి, మీరు టెన్షన్ పడకండి. మా ఊరు వెళ్ళి పట్టాలు కొట్టుకొచ్చేసి మీకు ఇచ్చేస్తానండి. డాన్, లేడీస్ పట్టీలు కొట్టుకొస్తే పోలీసులు నిన్ను బొక్కలో వేసి లాఠీతో భరతనాట్యం చేయిస్తారు. లేడీస్ పట్టాలి కదండి, రైలు పట్టాలండి డాన్ గారు, మీరేం భయపడకండి. ఊరంతా మందేయండి బాబు. హాయ్ డాన్, రైలు పట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళవి. నువ్వు పోలీస్ వాళ్ళకి దొరికితే వాళ్ళు నిన్ను బట్టలోడ తీసి లాఠీ కింద నుంచి పైకి తోస్తారు. మోడీ గారు తెలిసే సరిపోతుందండి, నాకు బాగా తెలుసండి. మోడీ గారు నన్ను రోజు పలకరిస్తారండి, నేను రోజు పలకరిస్తానండి డాన్ గారు. హాయ్ మోడీ గారు నీకెలా తెలుసు? నిన్నెక్కడ పలకరిస్తారు? టీవీలో అండి, మా టీవీలో అండి డైలీ ఆయన చెయ్యూతూ పలకరిస్తారండి, నేను చెయ్యూపుతూ ఆయ్ మోడీ గారు అని పలకరిస్తానండి. హాయ్ నాకు ఇవన్నీ వద్దు, డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తే పని చేస్తా. డాన్ గారు, నా దగ్గర 100 రూపాయలు మిగిలినాయండి, ప్లీజ్ అండి. పని అయిపోయిన తర్వాత మిగతా అడ్వాన్స్ ఇచ్చేస్తానండి, ప్లీజ్ అండి డాన్ గారు, అర్థం చేసుకోండి. డాన్ గారు మీరేని చెప్పండి, డాన్ గారు మీరేని చెప్పండి, డాన్ గారు మీరేని చెప్పండి. లోపల ఏం వేసుకోలేదండి, లోపల ఏం వేసుకోలేదండి. అయ్య బాబాయ్, డాన్ గారు మీరేనే చెప్పండి, లోపల వేసుకోలేదండి. అయ్య బాబాయ్, మీరేనే చెప్పండి, లోపల వేసుకోలేదండి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, ఏంటి డాన్ గారు చెప్పండి బాబు. ఆగండి 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 బాబు, రే ఆగండి ఆగండి రోయ్. అయ్య బాబాయ్, దొంగ నా కొడుకు లాగేశారు రా బాబు.
ఏంద్రా లాగేశాడు ఓరి అమ్మ. ఏంట్రా అలా లాగేశారు? లోన్ ఏం వేసుకోలేదా? బెబ్బే మరి అదే కదా చెప్తుంటా లోపల ఏం వేసుకోలేదని లాగేశారు. లోన్ ఏం వేసుకోలేదా? అయ్యి బాబాయ్ అదే కదని చెప్తుంటా నేను మొత్తం ఆడాల ముందు లాగేశారు. నా పరుగు పోయిందండి బాబు. లోపల ఏం వేసుకోలేదా? అయ్యి బాబాయ్ ఈడు పెద్ద సౌండ్ ఇంజనీర్ లా ఉన్నాడు. అయ్యి బాబాయ్ ఈడు చెప్పిందే చెప్పి చంపేస్తున్నాడు. లుంగి మొత్తం లాగి పాడేశారు. ఊరే చింపేకండ్రా నా దగ్గర 100 రూపాయలు ఉందిరా. చింపేశారు. ఆపండిరా బాబు, వాడికి బుద్ధి లేదు, మీకు సిగ్గు లేదు. చూడలేక చస్తున్నాను. ఇక్కడ ఆడదాని ఒక దాని ఉన్నానని తెలియదా మీకు? ముందా లుంగి వేసుకుని చావు. అయ్యి బాబాయ్ చూడవలసిన చూసి ఇప్పుడేమో లుంగి వేసుకోమంటున్నారండి. బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు కదండి. అబ్బబ్బబ్బా కర్మరా బాబు. దాని గారు ఎయిర్ ప్రూఫ్ అండి. మా ఊర్లోని ఎవరో కూడా లోపలే వేసుకోరండి. గాలి తగులుతుందని ఎయిర్ ప్రూఫ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చల్లగా ఉంటదండి, బాగుంటదండి. వీడు అడ్వాన్స్ ఇవ్వకుండా యథావసోదంతా చెప్తున్నాడు. అయ్యి బాబు డాన్ గారు మీరు టెన్షన్ పడకండి. ఊరు వెళ్ళగానే మొత్తం అడ్వాన్స్ పంపించేస్తానండి. అయ్యి బాబాయ్ మీరు నా మీద నమ్మకం ఉంచండి. ఒరే డాన్ గా ఆ కుర్చీ నాదేరా. డాన్, వాడిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. వాడు ఒక డాన్ కొడుకు అనుకుంటా. వాడిపైన ఒక కన్నేసి ఉంచండి. 2 కళ్ళేసి ఉంచితే నీకేమైనా అభ్యంతరమా? ఇప్పుడు నన్ను తోసేస్తాడా? చెప్తాను రా నీ పని. मुझे पहचानो हर जीवानो मुझे पहचानो